ఈ వీడియో కేవలం నార్మల్ ప్లేయర్స్ కి కొత్తగా గేమ్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే. మీరు గానీ ప్రో ప్లేయర్స్ గానీ లెజెండ్స్ గానీ అయితే ఈ వీడియో అయితే మీకైతే కాదు. ఒక నార్మల్ ప్లేయర్ గా నువ్వు గానీ ఈ వీడియో గానీ కంప్లీట్ గా చూసావు అంటే నీ గేమ్ ప్లే ఒక ప్రైమ్ మోడ్ లోకి అయితే ఎంటర్ అవుతావు అన్నట్టే. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు సిఎస్ ర్యాంక్ లో గానీ బిఆర్ ర్యాంక్ లో గానీ సోలోగా ర్యాండమ్ ప్లేయర్స్ తో గేమ్ ఆడేటప్పుడు ఈజీగా ప్రతి మ్యాచ్ కొడదాంలే అని అనుకొని నువ్వు గానీ వెళ్ళినట్లు అయితే నువ్వు కంప్లీట్ గా ఒక లక్ మీద అయితే డిపెండ్ అవుతున్నట్లే. కానీ ఇవాళ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా ఒక లక్కు కాదు, ఒక హ్యాక్ మీద కాదు, నువ్వు గానీ 3 months నుంచి కానీ 6 months నుంచి కానీ గేమ్ ఆడకపోయినా నువ్వు ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత నీ గేమ్ ప్లే ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. ఎందుకంటే ప్యూర్ స్కిల్స్ తో ఇప్పుడు ప్రో ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారో ఇవాళ నేనైతే రివీల్ అయితే చేస్తాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ప్రైమ్ గేమ్ ప్లే సీక్రెట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు. తను ఫస్ట్ లో కస్టమ్ మ్యాచెస్ లో బాగా ఆడి మంచి మంచి గేమ్ ప్లే మెయింటైన్ చేసుకుని సడన్ గా చిన్నగా బిఆర్ మ్యాచెస్ లో ఆడి ఇంకా అదే బిఆర్ మ్యాచ్ ఆడడం వలన తను బిఆర్ లో ఒక మంచి ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కానీ ఒక మంచి లాజిక్స్ తెలిసిన ప్లేయర్ అయితే అవుతాడు. ఇప్పుడు అదే ప్లేయర్ సడన్ గా 1vs4 గానీ 1vs6 గానీ ఆడితే ఆ గేమ్ ప్లే అయితే చాలా స్లోగా అయితే ఉంటుంది. ఈ మాట అనేది ఎక్కువ యూట్యూబర్ దగ్గర అయితే వినుంటారు. నేను రూమ్ కార్డ్స్ ఆడైతే చాలా రోజులు అయితే అవుతుంది, నేను గానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేనైతే బాగా అయితే ఆడగలిగేవాడిని అని. ఇలా ఎందుకు అంటారు అంటే ఇక్కడ గేమ్ ని మనం ఆడట్లేదు, ఒక గేమ్ మనల్ని అయితే ఆడిపిస్తుంది. ఒక రోజు మొత్తం బిఆర్ ఆడితే ఇంకా డైలీ బిఆర్ఏ ఆడాలనిపిస్తుంది. అదే ఒక్క రోజు కానీ సిఎస్ ర్యాంక్ మ్యాచ్ కానీ ఆడితే ఇంకా డైలీ సిఎస్ ర్యాంక్ ఓపెన్ చేసి అయితే ఆడాలనిపిస్తుంది. ఇలా ఆడేటప్పుడు సడన్ గా రూమ్ కార్డ్స్ ఆడదాము అంటే నువ్వు బిఆర్ లో సిఎస్ లో ఎంత తోపైనా సరే నువ్వు ప్రాక్టీస్ లేకుండా ఆడితే ఆ గేమ్ ప్లే అనేది చెత్తగానే వస్తుంది. ఒక బిఆర్ మ్యాచ్ ఆడడానికి మరీ అంత పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అవసరం లేదు. ఒక ఎనిమి గాని మనకు గన కనపడితే క్యాంపింగ్ చేయడం, ఎనిమి వచ్చేదాకా వెయిట్ చేయడం, ఓపెన్ లో వెళ్లి లాంగ్ రేంజ్ గన్స్ తో ఎనిమిని కొట్టడం, ఒకవేళ డిఫీట్ అయితే మళ్ళీ అయితే రివైవ్ అయితే తీసుకోవడం, ఒక ఫుల్ స్క్వాడ్ గానీ మన మీద గనొస్తే ఫుల్ స్ప్రే అయితే కొట్టేయడం, ఇలాగైతే చాలా అయితే జరుగుతాయి. ఒక బిఆర్ మనకి మంచి ట్విస్ట్లు, ఒక ప్రాక్టీస్, ఒక పేషెన్స్, ఒక ఎస్కేపింగ్ స్కిల్స్, గేమ్ లో లాజిక్స్ అన్ని అయితే నేర్పిస్తుంది. ఈ బిఆర్ అనేది అందరికైతే సెట్ అయితే కాదు. ఇంత పేషెన్స్ తో గేమ్ ఆడేవాళ్ళు నువ్వు రూమ్ కార్డ్ లో 1vs4 రష్ కి వెళ్ళి కొట్టు అంటే ఎలా కొడతారు చెప్పండి. అలాగే మీరు ఎక్కువగా కష్టం ఆడే యూట్యూబర్స్ వాళ్ళ ర్యాంక్ గాని మీరు గాని చూసుకుంటే వాళ్ళది బ్రోంజ్ గానీ లేకపోతే గోల్డ్ అండ్ డైమండ్ లో గానీ అయితే ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ గేమ్ ప్లేని వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని, ఏ టైంలో ఆడాలి అనేది కూడా తెలుసు. కానీ నువ్వు మాత్రం బిఆర్ తర్వాత సిఎస్ ర్యాంక్ తర్వాత కస్టమ్ మ్యాచెస్ ఇలా మార్చి ఆడి మళ్ళీ వాళ్ళలాగా ఎప్పుడైనా ఆడాలి అనే హోప్స్ పెట్టుకుని అయితే ఆగిపోతూ ఉంటాం. మీకు గానీ కస్టమ్ మ్యాచెస్ లో హిటర్స్ పడకపోతే సెన్సివ్ ప్రాబ్లం, అప్డేట్ ప్రాబ్లం, కస్టమ్ మ్యాచ్ సెట్టింగ్స్ ప్రాబ్లం, ఇలాగే ఏదో ఒకటి మనం అయితే మారుస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మనం మార్చాల్సింది మీ సెన్సిటివిటీ సెట్టింగ్స్, కస్టమ్ మ్యాచ్, మంచి రేర్ అకౌంట్ లేదు ఇలాగా కాదు. మీకు ముందు మారాల్సింది మీ మైండ్ సెట్ అండ్ గేమ్ ప్లే స్కిల్స్. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నీ మంచి స్కిల్స్ ని, ఒక ప్రైమ్ గేమ్ ప్లే ని ఎలా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మీరు ఈ వీడియో కానీ కొత్తగా కానీ చూస్తుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి లింక్స్. వాట్ ఈస్ ప్రైమ్ గేమ్ ప్లే? మన మైండ్ అనేది కామ్ గా అయితే ఉండాలి. ఎనిమి ఎంత రష్ చేసినా, ఎనిమి ఎంత మూమెంట్ ఇచ్చినా సరే మనం దాన్ని చూసి పానిక్ అయితే అవ్వకూడదు. ఎగ్జాంపుల్, అరే జంప్ షాట్ ప్లేయర్ వచ్చాడు వాడు మనల్ని ఈజీగా కొట్టేస్తాడు అని ఈ టైప్ ఆఫ్ లో. ఎనిమి మనల్ని కొట్టడానికి వచ్చినా మనం తన మీదకి రష్ చేయాలన్నా మనకు ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ప్లానింగ్ అని లేకుంటే రౌండ్ అనేది లక్ మీద అయితే డిపెండ్ అయితే అవుతుంది. అదే పర్ఫెక్ట్ ప్లానింగ్ స్కిల్స్ కానీ రెండింటిని పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్లు అయితే ప్రతి ఒక్క మ్యాచ్ మనదే అవుతుంది. హెడ్ షాట్స్ పడట్లేదు అంటే ప్రాబ్లం గన్ లో కాదు, మనం ఫైర్ చేసే డ్రాగ్ మీద, టైమింగ్ మీద అయితే ఉంటుంది. ఇది చాలా సింపుల్. మన ఎయిమ్ ఎప్పుడైనా సరే బాడీ మీద ఫైర్ చేసే దానికంటే మన ఎయిమ్ ని నెక్ మీద నుంచి పైకి డ్రాగ్ చేసినట్టు అయితే హెడ్ షాట్స్ పడడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. మూవ్మెంట్, షాడో స్టైల్. మీకు ప్రైమ్ గేమ్ ప్లే కావాలి అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఒక్కటే కాదు, అన్ప్రెడిక్టబుల్ మూవ్మెంట్, అన్ప్రెడిక్టబుల్ యాక్యురసీ అయితే కావాలి. యాక్యురసీ లేనిదే మూవ్మెంట్ అయితే దేనికైతే పనికిరాదు. మనం జంప్ షాట్స్ గానీ ఎక్కువగా ఆడుతూ ఉంటే ఇంకా కంటిన్యూగా దాన్ని అయితే స్పామ్ అయితే చేయకండి. అలాగే క్రో షాట్స్ కూడా అంతే. ఎక్కువగానే క్రో షాట్స్ గానీ ఆడుతూ ఉంటే దాన్ని కంటిన్యూగా స్పామ్ అయితే చేయకండి. నువ్వు గానీ నువ్వు ప్లేయర్ అయితే జాయిస్టిక్ కూడా అంతే. నీ గేమ్ ప్లే స్టైల్ ని, నీ టైమింగ్ ని, నీ డైరెక్షన్ ని రౌండ్ కి అయితే చేంజ్ చేసి అయితే ఆడాలి. ఫస్ట్ ఎనిమి కన్ఫ్యూజ్ అయితే అవ్వాలి, తర్వాత ఎనిమి అయితే ఏం లోకి అయితే చేయలేకపోవాలి. అతన్ని ఒక మ్యాచ్ మొత్తం అయితే కన్ఫ్యూజ్ చేసి అయితే ఆడాలి. ఇది డార్క్ మూమెంట్ అంటే. నీ షాడో లాగైతే నువ్వైతే డైరెక్షన్ అయితే మారుస్తూ ఉండాలి.